శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారు జీవితంలో సక్సెస్ కావాలంటే ఏ నియమాలు పాటించాలి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి అంటేనే రాశి చక్రంలో బచక్రంలో 8వ రాశి. ఇది చాలా రహస్యమైనది, చాలా గుప్తమైనది, ఎవరికీ అంతుపట్టనది. అందువలన ఈ రాశిలో జన్మించిన వాళ్ళ జీవితం చాలా సీక్రెసీగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క హృదయ లోతులను కానీ, వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న విషయాన్ని కానీ, ఎలా ధనాన్ని సంపాదిస్తున్నారు, జీవితాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళ ప్లాన్స్ ఏంటి అని ఎవరికి తెలియకుండా చాలా జాగ్రత్తగా వాళ్ళ లైఫ్ని మేనేజ్ చేస్తుంటారు. అయితే కష్టాలను ఎదుర్కొనే శక్తి ఈ రాశికి ఉండడం వల్ల ఈ రాశిలో జన్మించిన వారికి ఏదో ఒక స్ట్రగులు జీవితాంతం ఉండనే ఉంటుంది. ఒక పక్క ఆనందం ఉంటుంది, ఒక పక్క మనోవిచారం, ఇబ్బందులు, స్ట్రగుల్స్ ఉండనే ఉంటాయి. వాటిని ఎదుర్కొనే శక్తి ఉండడం వల్ల వీళ్ళు బయటికి చెప్పుకోరు. మనం చెప్పినా కూడా దాన్ని తేలిగ్గా తీసి పారేస్తుంటారు. అంటే వీళ్ళ యొక్క కష్టాలను వీళ్ళే భరిస్తూ ఉంటారు అన్నమాట. ఆ విధంగా రహస్యంగా దాచుకుంటారు. అనేక విధమైనటువంటి నాలెడ్జ్ కలిగి ఉంటారు అన్నమాట. ప్రతి విషయాన్ని చాలా డెప్త్గా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. పరిశోధనా జ్ఞానాన్ని కలిగి ఉంటారు అన్నమాట. అంటే మూలాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఈ రాశిలో ఈ గూఢచారి సంస్థల్లో ఉద్యోగస్తులు, మన దేశాన్ని రక్షించే పనిలో ఉన్నవాళ్ళు, అలాగే వైద్యులు, ఈ విధంగా ఈ రాశిలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బట్ ఈ రాశి కుజుడు దీనికి ఆధిపత్యంతో పాటు 6వ స్థానానికి, అంటే వృశ్చికం నుంచి లెక్కెట్టుకుంటే మేషరాశికి కూడా కుజుడే అధిపతి అవటం వల్ల వీళ్ళకి వీళ్ళే పోటీ మాట. వీళ్ళ మించినోడు ఇంకోటి ఉండడం. అంటే వీళ్ళకి వీళ్ళే పోటీగా ఉంటూ వీళ్ళకి వీళ్ళే శత్రువులు తయారు చేసుకుంటారు, మళ్ళీ వాళ్ళని అధిగమిస్తూ ఉంటారు. అంటే ఎటువంటి పోటీకి వెళ్ళినా కూడా వీళ్ళకి వీళ్ళే పోటీ అన్నట్టు ఉంటారు. ఫైనల్ సక్సెస్ ఖచ్చితంగా సాధిస్తారు. ఎందుకంటే 6వ స్థానం మేషరాశి, దానికి కూడా కుజుడు అధిపతి. అది మూల త్రికోణ రాశి, ప్యూర్ అగ్నితత్వ రాశి. దానికి మరి రవి కూడా అక్కడ ఉచ్చ పొందడం వల్ల ఖచ్చితంగా వీళ్ళతో పోటీ పడి మాత్రం ఎవరు కూడా నెగ్గలేరు. అంటే వీళ్ళు సిన్సియర్గా వర్క్ చేస్తే మాత్రం ఎవరితో కూడా వీళ్ళకి పోటీ ఉండదు. మరి అటువంటి అత్యుత్తమమైనటువంటి రాశిలో జన్మించినటువంటి జాతకులు ఈ చిన్న స్థాయిలో వాళ్ళ లైఫ్ని మొదలుపెట్టి అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ విధంగా మరి ఈ వృశ్చిక రాశి లేదా వృశ్చిక లగ్నంలో జన్మించిన వాళ్ళు అటు రాజకీయ రంగంలోనూ, అటు సినిమా రంగంలోనూ మంచి నేమ్ సంపాదించుకున్న వాళ్ళు చాలా అనుకూలంగా ఉంటారు. ధన పంచమాధిపతి గురువు అవటం వల్ల, అంటే రెండు అంటే కుటుంబ స్థానం అని చెప్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు మంచి కుటుంబంలో జన్మిస్తారన్నమాట. అంటే వాళ్ళు ఆలోచన, వీళ్ళ మాట తీరు, వీళ్ళ కుటుంబ సహకారంతో మరి పంచమం అంటే క్రియేటివిటీ, తెలివితేటలు, సంతానం, అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వీళ్ళ కుటుంబమే వీళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. వీళ్ళ వాక్చాతుర్యమే వీళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. సో కుటుంబ సహకారంతో జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతూ ఉంటారు. అలాగే వీళ్ళ సంతానం కూడా వీళ్ళకన్నా గొప్పవాళ్ళుగా, అంటే వీళ్ళ సంతానం అవ్వచ్చు, వీళ్ళ యొక్క ఫాలోవర్స్ అవ్వచ్చు, వీళ్ళ యొక్క శిష్యులు అవ్వచ్చు, వీళ్ళంతా కూడా వీరికన్నా గొప్పవారిగా తయారవుతుంటారు. సో అత్యంత మేధావులంతా కూడా ఈ రాశి లగ్నంలో జన్మించడం జరిగింది. మరి గురువు వాక్స్థానాధిపతి అవటం వల్ల వీళ్ళు చెప్పిందే శాసనంగా, వీళ్ళు చెప్పింది ఖచ్చితంగా వింటూ ఉంటారు. అందుకనే మరి సైనిక రక్షణలో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఒక పెద్ద కమాండర్గా ఉన్నవాడు వాడు ఏం చెప్పినా కూడా, అది మంచి చెప్పినా చెడు చెప్పినా దూకేమంటే దూకేస్తుంటారు అన్నమాట. అటువంటి పవర్ఫుల్గా వాక్స్థానం వీళ్ళకి ఉంటుంది కాబట్టి అటువంటి పవర్ఫుల్గా ఉంటుంది. ధనయోగం కూడా చక్కగా ఉంటుంది ఈ రాశి వారికి. మరి తృతీయ చతుర్థ స్థానాధిపతి శని అవ్వటం వల్ల, చతుర్థం అనేది సుఖస్థానం అన్నమాట. సుఖస్థానం అంటే వీళ్ళ కంఫర్ట్స్, వీళ్ళ సౌఖ్యం, ఈ మనసు ప్రశాంతంగా ఉండడం, పబ్లిక్ రిలేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అటువంటి స్థానాధిపతి, చతుర్థ స్థానాధిపతి శనిగ్రహం అవటం వల్ల ఈ రాశి అయినటువంటి కుజునికి మరి శత్రుగ్రహం అవటం వలన పెద్దగా సుఖపడలేకపోతుంటారు ఈ లగ్న జాతకులు, లేదా ఈ రాశిలో జన్మించిన వాళ్ళు. తల్లిదండ్రులకు దూరంగా ఏదో తాతగారి ఇంట్లోనో మేనమావుల ఇంట్లో చదువుకోవడం, హాస్టల్లో ఉండి చదువుకోవడం,
లేదంటే ఏదో సైనిక రక్షణ కోసం, దేశ రక్షణ కోసం బోర్డర్లో విపరీతమైన చలిలో, విపరీతమైన మంచులో అలాగే వీళ్ళ జీవితాన్ని గడపడం, అంటే వీళ్ళ సౌఖ్యం తక్కువగా ఉంటుంది. మాతృ సౌఖ్యం తక్కువ, సుఖం తక్కువ ఉంటుంది అన్నమాట. ఆ సుఖం వల్లే వీళ్ళు దూరంగా ఉన్న కారణం అవుతుంది. బట్ సుఖం కూడా వీళ్ళు అలవాటు పడిపోతుంటారు అన్నమాట. ఎప్పుడు కూడా సుఖపడడానికి ఇష్టపడరు, కష్టపడడానికి ఇష్టపడుతుంటారు. ఆ విధంగానే మరి శని చతుర్థాధిపతి అవ్వడం వల్ల ఈ విధంగా ఉంటుంది. అయితే స్థిరాస్తులు కూడా అంత స్పీడ్గా సంపాదించుకోలేకపోతుంటారు. ఇది సున్నాకి ఒక గృహం కొద్దిగా సంపాదించుకుంటారు తప్ప మిగతా వాళ్ళగా విపరీతంగా సంపాదించే ప్రయత్నం చేయరు. అంత అవకాశం కూడా వీళ్ళకి వచ్చే అవకాశం కూడా లేదు. సో అయితే వారసత్వంగా వచ్చే ఆస్తులు మాత్రం కొంతవరకు ఉండే అవకాశం ఉంది. అష్టమ లాభాధిపతి బుధుడు అవటం వల్ల, బుధుడు భూములకి కారణం అవుతుంటాడు. అష్టమం ఆకస్మిక లాభం అవుతుంటుంది. ఇన్సూరెన్స్ ద్వారా కానీ, పెద్దల వల్ల కానీ, లేదా వీలునామా వల్ల కానీ, లేదంటే వైఫ్ జీవిత భాగస్వామి తరపు నుంచి కానీ కొంత స్థిరాస్తి వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. అది అనుకోకుండా అష్టమ లాభాధిపతి బుధుడు అవ్వటం వల్ల ఆ విధంగా వస్తుంది. బట్ పెద్దగా స్థిరాస్తులు సంపాదించుకునే జాతకం అయితే కాదు. ఇక సప్తమ వ్యయాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు, అంటే సప్తమ వివాహ జీవితం భార్య అని చెప్తుంటుంది. అలాగే సప్తమాధిపతి శుక్రుడు కూడా వివాహకారకుడు, భార్యకారకుడు. ఈ విధంగా సప్తమ వ్యయస్థానం అవడం వల్ల ఎక్కువ కాలం భార్యకి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇందాక మనం అనుకున్నట్టు ఈ దేశ రక్షణలో ఉన్నవాళ్ళు, విదేశాల్లో వర్క్ చేసేవాళ్ళు, ఎక్కడో సముద్ర భూగర్భంలో ఈ పడవల మీద, స్టీమర్ల మీద, నౌకల మీద, యుద్ధ నౌకల మీద పనిచేసే వాళ్ళంతా కూడా మరి వాళ్ళకి వైఫ్కి ఖచ్చితంగా దూరం ఉంటారు. కాబట్టి అది కూడా సింబాలిక్గా సప్తమాధిపతి వ్యయస్థానం రావటం వల్ల ఈ విధంగా ఉంటుంది. అయితే శుక్రుడు మంచి తెలివైన అందమైన భార్య వీళ్ళకి రావడం ఖచ్చితంగా జరుగుతుంటుంది. అయితే కొంత వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని వీళ్ళు తక్కువగా అనిపిస్తారు. అయితే శుక్రుడు వ్యయంలో ఉండడం అన్నది ఏంటి కొంతవరకు ఓల్డ్, అంటే మన చివరి జీవితంలో రిటైర్మెంట్ తర్వాత మంచి లైఫ్, మంచి సౌకర్యాలు, మంచి భోగంగా హ్యాపీగా గడుపుతూ ఉంటారు ఆఫ్టర్ రిటైర్మెంట్. ఈ విధంగా శుక్రుడు వ్యయాధిపత్యం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక భాగ్యాధిపతి చంద్రుడు, అంటే తల్లి అదృష్టం అంట వీళ్ళ. భాగ్యాధిపతి చంద్రుడు అదృష్ట స్థానం, తల్లిగారి యొక్క అనుగ్రహం లేదంటే వాళ్ళ యొక్క ఆశీస్సులు ఎంత ఎక్కువ పొందితే ఈ రాశివారు అంత అదృష్టవంతులు అవడం జరుగుతుంటుంది అన్నమాట. తల్లిని ఎంతగా వ్యతిరేకిస్తే, ఎంతగా ద్వేషిస్తే వీళ్ళ యొక్క పతనం కానీ, వీళ్ళ యొక్క దురదృష్టం కానీ వీళ్ళకి వెన్నాడుతూ ఉంటుంది. అంటే అలాంటి వాళ్ళు ఉంటారని మీరు అనుకోవచ్చు. కొన్ని వేల మంది ఉంటారు. తల్లితో పన్నవాళ్ళు, తల్లిదండ్రులను వ్యతిరేకించిన వాళ్ళు, తల్లిదండ్రులకు ఫుడ్ పెట్టిన వాళ్ళు, తల్లిదండ్రుల దగ్గర ఆస్తి లేకుండా బయటకు తరివేసే వాళ్ళు కూడా అనేక మంది ఉంటారు. అలా ఉంటారని మరి మాత్రం మీరు ఆశ్చర్యపడవద్దు. ఖచ్చితంగా మాత్రం ద్వేషించే వాళ్ళు ఉంటారు. ఎందుకు ఉంటారంటే ఏదో తల్లిదండ్రులకి ఇద్దరు ఏదో ముగ్గురు పిల్లలు ఉంటారు. ఓ పిల్లవాడు బాగా ఐఏఎస్ చదివి కలెక్టర్ అయ్యాడు, ఇంక రెండో అమ్మాయి ఏదో డాక్టర్ చదివింది, ఇంకా మూడో అబ్బాయి పెద్దగా చదువుకోలేదు, ఇంట్లో ఉన్నట్టు వాడికి ఏదో కొద్దిగా ఎక్కువ ఏమైనా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాడికి అభిమానంగా ఏదో వాళ్ళకు ఉన్న ఇల్లు బంగారం వాడికి ఇస్తే మరి మిగతా వాళ్ళకి కోపం వస్తూ ఉంటుంది అన్నమాట. అంతా వాడికే పెడతారంటారు మరి. సో ఆ విధంగా వీళ్ళిద్దరూ కూడా ఈ తల్లిదండ్రుల మీద ద్వేషం పెంచుకుంటూ ఉంటారు అన్నమాట. వీళ్ళు పాపం తక్కువగా ఉన్నవాడిని చూద్దాం వాళ్ళనుకుంటే ఈ బాగా ఉన్నవాళ్ళు వీళ్ళని సరిగ్గా చూడకుండా, సరే ఇవన్నీ అందరికీ తెలిసినాయి కానీ బట్ మొత్తం మీద ఈ విధంగా తల్లిని ద్వేషించేవాళ్ళంటే విషయం చెప్తున్నాం. ఈ విధంగా తల్లిని ఎంతగా ప్రేమిస్తే వీళ్ళ యొక్క అదృష్టం అంత ఖచ్చితంగా బాగుంటుంది అన్నమాట. ఇది ఖచ్చితమైన సీక్రెట్, సరే గమనించి చూడండి. ఇంకా దశమస్థానం రవి స్థానం కాబట్టి వీళ్ళు ఎక్కువ శాతం గవర్నమెంట్ సర్వీస్లో ఉంటారన్నమాట. రవి ప్రభుత్వ ప్లానెట్ కాబట్టి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఏ డిపార్ట్మెంట్లో కానీ ఏ యూనిట్లో కానీ ఎక్కువ ఉంటారు. బట్ ఎక్కువ వృశ్చిక రాశి వారు అంటే ఈ దేశ రక్షణ, అంటే యూనిఫారం వేసుకొని ఎవరైతే ఉద్యోగం చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ వృశ్చిక రాశి కిందకు వస్తారు. వాళ్ళకి దశమం రవి అవటం వల్ల ప్రభుత్వ సర్వీస్ బాగా రాణిస్తుంది. బుధుడు లాభస్థానం అవటం వల్ల మిత్రుల యొక్క సహకారం, వ్యయాధిపతి శుక్రుడు అవటం వల్ల అంటే చివరి జీవితంలో సుఖమైన జీవితం అనుభవిస్తూ ఉంటారు అన్నమాట. అంటే ఇక్కడ ఈ విధంగా ఉంటే మరి ఈ నక్షత్రాలు ఏంటని మనం గమనించినప్పుడు ఈ రాశిలో ఉన్నటువంటి మోస్ట్ పవర్ఫుల్ నక్షత్రం ఏంటంటే జ్యేష్ఠ నక్షత్రం. ఈ జ్యేష్ఠ నక్షత్రానికి ఇంద్రుడు అధిపతి. ఇంద్రుడు అధిపతి అంటే దేవతల యొక్క రాశి దీనికి అధిపతి అవడం వల్ల ఈ రాశి లేదా ఈ నక్షత్రంలో పర్టికులర్గా జన్మించి లగ్నం ఈ నక్షత్రం మీద పడినా, ఈ నక్షత్రంలో జన్మించిన
లేదంటే కర్మస్థానాధిపతి నక్షత్రం మీద పడినా వాళ్ళు జీవితంలో అత్యున్నత స్థాయికి వచ్చేదాకా కూడా జీవితంలో నిద్రపోరు అనమాట. ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళకి పోటీగా ఎవరన్నా వస్తున్నారా, వీళ్ళని అధిగమించడానికి ఎవరన్నా ప్రయత్నం చేస్తారంటే వాళ్ళు ఏదో విధంగా తొక్కేసే ప్రయత్నం చేస్తారన్నమాట. వాళ్ళ జీవితంలో పైకి రాకుండా ఏదో విధంగా ప్రయత్నం చేసి వాళ్ళని అణగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఉంటే వీళ్ళకి ఏదో ఒక వ్యసనం వల్ల, ఏదో ఒక వీక్నెస్ వల్ల పెద్దలు ఇచ్చే ఆస్తి పోగొట్టుకోవడం జరుగుతుంటుంది. సో అలాగే విపరీతమైన యాంగ్జైటీ కలిగి ఉండడం వల్ల ఏంటంటే ఇతరులకి వీళ్ళ యొక్క ధనాన్ని వాళ్ళ ఇతరుల మెప్పు కోసం ఖర్చు పెట్టి ఆ విధంగా కూడా పోగొట్టుకునే అవకాశం అది ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా ఈ జ్యేష్ఠ నక్షత్ర జాతకులతో అంటే సాధారణంగా వృశ్చిక రాశి లేదా వృశ్చిక లగ్నంతోనే వాళ్ళతోనే శత్రుత్వం పెట్టుకోకూడదు, వాళ్ళ జోలికి 99% వెళ్ళకూడదు. తీరా ఈ జ్యేష్ఠ నక్షత్రంలో లగ్నం కానీ నక్షత్రం కానీ పడితే వీళ్ళ జోలికి అసలు వెళ్ళకూడదు. వీళ్ళు మొత్తం సర్వం నాశనం అయిపోయినా ఈ పోటీగా వచ్చినా కూడా నాశనం చేసే ప్రయత్నం చేస్తుంటారు అన్నమాట. సో అంత కఠినాత్ములు, అంత వారియర్స్లా ఉంటారన్నమాట. సాధారణంగా వీళ్ళు పోయినా ఎర్రవాడు బాగుపడకూడదన్న లక్షణాన్ని కలిగి ఉంటారు. బట్ వీళ్ళు పైకి వస్తూనే ఉంటారు, శత్రువుల్ని అలా వేటాడుతూ ఉంటారు అన్నమాట. సో అనురాధ నక్షత్రం, ఇది విశాఖ అనురాధ కూడా 2 జంట నక్షత్రాలు అన్నమాట. రాధ అంటే దేవి, అంటే కృష్ణుని యొక్క ప్రియసఖి రాధ అనుసరిస్తూ చాలా ప్రేమ అభిమానాలు కలిగి ఉన్నటువంటి నక్షత్రం అనురాధ నక్షత్రం. ఎక్కువ అనురాధ నక్షత్రానికి చెందినటువంటి పుట్టపర్తి సత్యసాయిబాబా గారి గ్రహాలు ఎక్కువ ఈ నక్షత్రం పైన ఉండడం వల్ల వాళ్ళు అందరినీ కూడా చాలా బాగా ప్రేమిస్తూ ఉండేవారు అనమాట. మనుషులందరినీ, మానవాళ్ళని ప్రేమిస్తూ అనేక రకాల సౌకర్యాలు ఆయన జనజీవనాన్ని కలిగించడం జరిగింది. అంటే మాతృస్వామ్యంగా ఆయన అంత విధమైన ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు. దానికే గుర్తు ప్రేమ 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 అది పుట్టపర్తి సత్యసాయిబాబా గారి సింబలం. సో ఈ విధంగా ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు చాలా హెల్పింగ్ నేచర్ కలిగి ఉంటారు. అంటే స్వభావ సిద్ధంగా శని భగవాన్ నక్షత్రం వల్ల వీళ్ళ జీవితంలో అంత పైకి రాలేకపోతుంటారు. అలాగే వీళ్ళు ఎవరినైతే బాగా ఇష్టపడతారో, ఎవరైతే వీళ్ళు జీవితాంతం తోడుంటారో, ఎవరైతే మాకు జీవితం చూస్తారనుకుంటారో వాళ్ళు చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చేస్తుంటారు అనమాట. వీళ్ళు ఒంటరిని చేసి వాళ్ళు ఏదో కారణం వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అంటే చివరి జీవితంలో కొంత ఒంటరి పోరాటం జరిపే జాతకుల్లో ఈ అనురాధ నక్షత్ర జాతకులు ఉంటారు. సో చివరిగా వీళ్ళు ఎక్కువగా ఈ నక్షత్ర జాతకులు చివరి జీవితాన్ని అనాథాశ్రమాల్లో కానీ, ఓల్డేజ్ హోమ్స్లో కానీ, లేదా ఒంటరి జీవితాన్ని కానీ గడిపేవాళ్ళు చాలామంది ఉండడం జరుగుతుంటుంది. ఇక విశాఖ నక్షత్రం 4వ పాదం అన్నది ఒక వృశ్చిక రాశిలో ప్రారంభ నక్షత్రం, ఒక పాదం. సో ఇది మంచి పవర్ఫుల్ నక్షత్రం అన్నమాట. అటు గురువు, ఇటు కుజుని యొక్క ఆధిపత్యంలో ఉండడం వల్ల వీళ్ళు ఒక వృత్తిలో సాధారణ స్థాయిలో ప్రవేశించి అత్యున్నత స్థాయికి వెళ్ళడం జరుగుతుంటుంది అన్నమాట. అంటే ఒక కానిస్టేబుల్గా చేరి ఉన్నతాధికారి స్థాయి దాకా వెళ్ళే సూచనలు ఈ రాశిలో, ఈ నక్షత్రంలో ఉన్న వాళ్ళకి కంపల్సరీగా ఉండడం జరుగుతుంది. వెరీ పవర్ఫుల్ నక్షత్రంగా ఇది చెప్పుకోవచ్చు. మొత్తం ఇది ఇన్ని పవర్ఫుల్ నక్షత్రాలు ఈ వృశ్చిక రాశిలో ఉండడం వల్ల ఈ వృశ్చిక లగ్నంలో జన్మించినటువంటి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఇంకా అనేక మంది నాయకులు ఈ రాశిలోనే జన్మిస్తూ వీళ్ళు ఉన్నంతకాలం వీళ్ళకి ఎవరు ఎదురు లేకుండా మరి పరిపాలన చేస్తూ ఉంటారు. బట్ ఏదైనప్పుడు కూడా ఈ నక్షత్రంలో ఈ 3 నక్షత్రాల్లో ఈ రాశిలో జన్మించిన వాళ్ళు పోరాడుతూనే జీవితంలో విజయాన్ని సాధిస్తూ ఉంటారు. స్వస్తి.